పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం ప్రపంచమంతా పడుతోంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ దిగుమతులు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు తప్పటం లేదు. ప్రస్తుతం యుద్ధ సాకుతో కేంద్ర వాణిజ్య గృహ వినియోగాల సిలిండర్ల ధర పెంచడాన్ని వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం గ్యాస్ కొరత లేదని, బ్లాక్ మార్కెట్ అనేది అవాస్తవమని, వినియోగదారులు ముందస్తుగానే గ్యాస్ బుకింగ్స్ చేసుకోవడంతో డిమాండ్ పెరిగి సప్లై కొంత ఆలస్యం అవుతుందని డెలివరీ బాయ్స్ చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఇరాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారతదేశంలో ప్రజలందరూ కూడా భయాందోళనకు లోనవుతున్నారు. ముఖ్యంగా గ్యాస్కు తీవ్ర కొరత ఏర్పడుతున్నటువంటి అనుమానాలతోటి ఇప్పటికే ప్రజలందరూ కూడాను పెద్ద ఎత్తున చమురు ధరలు కావచ్చు, మరోవైపు గ్యాస్ ధరలు కూడా ఇప్పటికే పెరిగిన పరిస్థితి. కమర్షియల్ సిలిండర్ మీద 115 రూపాయలు, డొమెస్టిక్ సిలిండర్ మీద 60 రూపాయలు పెంచడంతో ఇప్పటికే వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గ్యాస్కి కానీ చమురుకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ రకంగా ధరలు పెంచడానికి గల కారణం యుద్ధం సాగుతోనే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ సర్కారు ఈ పన్నాగం పన్నుతున్నదంటూ వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. మరోవైపు మనం చూసుకున్నట్టయితే గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతాయనేటువంటి భయం. మరోవైపు గ్యాస్ కొరత ఎక్కడ ఏర్పడుతుందని చెప్పి ఇప్పటికే గృహ అవసరాలకు వినియోగించేటువంటి గ్యాస్ని పెద్ద ఎత్తున ముందస్తుగానే బుకింగ్ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు కమర్షియల్ సిలిండర్ల మీద కూడాను భారీగా ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా వ్యాపారవేత్తలు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే విశాఖపట్నం MVP కాలనీలో ఉన్నటువంటి రఘురామ్ గ్యాస్ ఏజెన్సీ సంబంధించినటువంటి డెలివరీ బాయ్ మనతో ఉన్నారు. అతను అడిగి తెలుసుకుందాం. బాబు చెప్పండి, ఈ గ్యాస్ కొరత అనేది ఇప్పటివరకు ఏదైనా ఉందా, ఉండబోయే అవకాశం ఉందంటారా? ఇప్పటికైతే గ్యాస్ కొరత ఏం లేదు సార్. ఇప్పుడు గ్యాస్ దొరకదని భయంతో ఎక్కువ జనాలందరూ బుకింగ్ పెరిగిపోయి దానివల్లే కొద్దిగా లేట్ అవుతుందో 4-5 రోజులు పెడుతుంది తప్ప గ్యాస్ అయితే కొరత అనేది ఏంటి కనిపించలేదు సార్. అంటే జనరల్గా ఇంతకుముందు అయితే గ్యాస్ మనం బుక్ చేయాలంటే 15 రోజులకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు 21 days అని పెట్టారు. 4 రోజులకు ఒకసారి పెట్టారు సార్. అది 4 రోజులకి అయిన తర్వాతే మళ్ళీ బుకింగ్ తీసుకుంటుంది. లేదా ముందుగా బుక్ చేద్దామన్నా బుకింగ్ తీసుకోవచ్చు సార్. అసలు రెగ్యులర్గా డిమాండ్ ఏ రకంగా ఉండేది ఇంతకు ముందు, ఈ 4-5 రోజుల నుంచి ఎలా అనిపిస్తుంది? అంటే బుకింగ్స్ ఏ మేరకు పెరిగాయి అంటారు? అప్పుడు ముందు బుక్ చేసిన మరుసటి రోజు ఇచ్చేస్తాను సార్. ఇప్పుడు యుద్ధ వాతావరణం వల్ల జనాలు భయపడి బుకింగ్ ఎక్కువ పెరిగింది కాబట్టి ఇప్పుడు లేట్ అవుతుందని సార్. ఇప్పుడు జనరల్గా ఈ డొమెస్టిక్ సిలిండర్ కానీ లేదంటే కమర్షియల్ సిలిండర్ కానీ బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. వ్యాపారస్తులు అంటే చిన్న చిన్న బళ్ళు ఏవైతే టిఫిన్ కొట్లు ఉంటాయో రోడ్ల మీద, లేదంటే హోటల్స్ కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు కానీ ఏమో సిలిండర్ ధర పెరిగిపోయింది, అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీలు కూడా బ్లాక్లో అమ్ముతున్నారు, ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా బ్లాక్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. నిజమేనా? అదంతా ఉట్టితే సార్. ఇప్పుడు ఇది కస్టమర్దే తప్ప ఓటీపీ రాసుకొని సిలిండర్ ఇస్తాం, ఏ వాటిలకు కానీ దేనికి కానీ సప్లై లేదు. పక్కకి భయంతో పక్కగా ఓటీపీ తీసుకొని కస్టమర్కి ఇస్తాం, అంతే తప్ప వాటిలో కాదు ఇవ్వలేదు సార్. ప్రస్తుతానికి కమర్షియల్ సిలిండర్ ధర ఎంత ఉంది, డొమెస్టిక్ సిలిండర్ ధర ఎంత ఉంది? ఇప్పుడు 921 సార్ డొమెస్టిక్ది. కమర్షియల్ అనేది ఇప్పుడు నాకు ఆ రేట్స్ వాడలేదు సార్. ఇంక నేను అది రేట్స్ వాడలేదు. మాకు కమర్షియల్ కూడా ఇప్పుడు కొంచెం రాలేదు, అంతవరకు తెలుసు. ప్రస్తుతానికి అయితే గ్యాస్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం గ్యాస్ అయితే ఇబ్బంది లేదు సార్. మాకు లోడ్లు వస్తాయి, కానీ బుకింగ్ పెరిగిపోవడం వల్ల మాకు లేట్ అవుతుంది లోడ్లు. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే పర్టికులర్గా విశాఖపట్నం MVP కాలనీ అత్యంత పాష్ ఏరియాగా చెప్పుకున్నటువంటి MVP కాలనీ ఏరియాలో గ్యాస్కి ఎలాంటి కొరత లేదని చెప్పి ముందస్తుగానే కస్టమర్స్ బుకింగ్లు పెద్ద ఎత్తున చేసుకున్న నేపథ్యంలోనే కొంతవరకు మామూలుగా అయితే ఒక్కరోజు 24 hours డెలివరీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే 4-5 రోజులు సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం గ్యాస్ ఫ్రీక్వెంట్గానే దొరుకుతున్నదని చెప్పి డెలివరీ బాయ్స్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అర్జున్తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.